సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం మనం చదివినాం. ఏముంది అక్కడ? యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. సో బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి, మనమందరము కూడా ఆత్మీయంగా ఎదగాల అనేది దేవుని యొక్క కోరిక. సో ఆత్మీయ ఎదుగుదల అనేది నీకు నాకు ఉండాలా. నువ్వు నేను ఆత్మీయంగా ఎదగాల. వచనం చాలా బాగుంది కదా. యెహోవా హన్నాను దర్శించిన తర్వాత ఆమె ఏమైందంట? 3 కుమారులను కన్నదంట, 2 కుమార్తెలు. 3 కుమారులు అండ్ 2 కుమార్తెలు. వీళ్ళు 5 కాకుండా సమూయేలు. మొత్తం ఎంతమంది? హన్నాకి ఎంతమంది పిల్లలు? 6. మనం ఆరాధనలో ఏం చూసినాం? గొడ్రాలు 7 పిల్లలను. అర్థమైందా? అన్న ఎంతమంది పిల్లలను కనాలనుకుంది? 7. అయ్యో, నేను 7 కనడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు 6 ఇచ్చినావా? అంతటి బలం అన్నమాట. సో కాబట్టి హన్నా అంటే చర్చ్. హన్నా అంటే ఎవరు? సంఘము. ఈ యొక్క సంఘం అనేది పిల్లలని కంటూనే ఉండాలా. ఆత్మీయ పిల్లలు ఇక్కడ నూతన జన్మ పొందుకుంటూనే ఉండాలా. ఇప్పుడు ఉన్న ఈ పిల్లలు సరిపోరు, ఇంకా కొంతమంది పిల్లలు రావాలా, ఇంకా కొత్త వాళ్ళు లోపలికి రావాలా, వాళ్ళు నూతన జన్మ పొందుకోవాలా, మేము డెవలప్ అవ్వాలా, మేము విస్తరించాలా, మా యొక్క సరిహద్దులు విశాలపరచబడాలా, ఇంకా అనేకులు లోపలికి రావాలా. వాళ్ళు లోపలికి వచ్చి ఏమంటే నూతన జన్మ అనేది పొందుకోవాలా. అర్థమవుతుందండి? అనేకులు లోపలికి వచ్చి ఏమవ్వాలా? నూతన జన్మ పొందుకోవాలి. అంటే వాళ్ళు కూడా రక్షింపబడాలా. ఇంకా రక్షింపబడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా లోపలికి వస్తే ఈ యొక్క సంఘం అనేది ఏం చేస్తుంది అంటే వాళ్ళని కంటది. అర్థమవుతుంది? వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం ఇది. సంఘం అనేది గొడ్రాలుగా అసలు ఉండనే ఉండదు. గుర్తుపెట్టుకోండి, సంఘం అనేది గొడ్రాలుగా ఉండనే ఉండదు. ఆల్వేస్ పిల్లలని కంటనే ఉండాలా. నూతనమైన ఆత్మలు చేర్చబడుతూనే ఉండాలా. నూతనంగా క్రొత్త వారు ఆత్మీయ జన్మ పొందుకుంటూనే ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. సో దాని తర్వాత 2వ భాగం 1:2-21 మొదటి సమూయేలు. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. మనము ఆత్మీయంగా ఎదగాలి అనేది దేవుని యొక్క కోరిక. నూతన జన్మ పొందుకున్న నువ్వు నేను ఆత్మీయంగా ఎదగాల అనేది దేవుని కోరిక. ఇప్పుడు 26వ వచనం చూడండి. 2వ అధ్యాయము 26వ వచనము. మొదటి సమూయేలు. బాలుడగు సమూయేలు అది ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. 2 మాటలు మనం చూసినాం. 1, మనము ఆత్మీయంగా ఎదగాల. ఆ వచనంలోనే ఉంది. సమూయేలు ఎక్కడున్నాడంట? 2:21 సమూయేలు ఎక్కడున్నాడు? అది నేను ఆత్మీయంగా ఎదగాలంటే నాకేం కావాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని సన్నిధికి రాకుండా నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనంటే అది ఫేక్. అది మనమందరము ఆరాధన చేసినాం. ఆరాధన చేయుట అనేది కూడా ఆత్మీయంగా ఎదుగుటలో ఒక భాగమే. మీకు తెలుసో తెలియదు, నేను ఆరాధన చేస్తున్నాను అంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని అర్థం. నేను ఆరాధన నేర్చుకుంటున్నాను, దేవుని వాక్యం వింటున్నాను అంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని అర్థం. నేను ప్రార్థన కూడికకు వస్తున్నాను అంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని అర్థం. నేను బైబిల్ స్టడీకి వస్తున్నాను అంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని అర్థం. సో 1 చూసినాము, మనం అందరము ఆత్మీయంగా ఎదగాల. మేము ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో వింటున్నాం బ్రదర్, ఆయన కూడా చాలా మంచిగా చెప్తున్నాడు, ఆయన లైవ్ పెట్టినాడు, ఆ లైవ్లో వింటున్నాము అంటే అది దేవుని సన్నిధి. గుర్తుపెట్టుకోండి, నేటి దినాలలో అందరూ ఇట్లనే తయారవుతున్నారు. ఆన్లైన్ వర్షిప్ అంతా ఆన్లైన్ వర్షిపే. మేము ఇంట్లో కూర్చొని వర్షిప్ వింటాం, ఇంట్లో కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ఇంట్లో కూర్చుంటే బలులో ఎట్లా పాల్పొందుతున్నాం? అది అవసరం లేదు.
బల్ల అవసరం లేదు అంటే పరీక్షించుకుంటున్నావా లేదా? నీ ఆత్మీయ జీవితం ఎట్లుందో నీకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు. మరి ఏం చేస్తున్నావు? అర్థం చేసుకోవాలి. సో ఒకటి చూసినాము, నేను ఆత్మీయంగా ఎదగాల. నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు దేవుని సన్నిధి అనేది చాలా అవసరం. దాని తర్వాత 2వ అధ్యాయము 26వ వచనం చదివినాం కదా, చూడండి, చదవండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు, ఇంకా ఎదగాలంట. ఇప్పుడు ఎదిగింది సరిపోవట్లేదు, ఇంకా ఎదగాల, ఇంకా ఉన్నతమైన స్థాయికి రావాలా, ఇంకా నేను ఎదుగుతూనే ఉండాలి ఆత్మీయంగా. ఇంకా దినాలు గడుస్తా ఉన్న కొద్దీ నేను ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి. మనము ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలా? ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే దేవుని పట్ల ప్రేమ కూడా పెరుగుతా రావాలా, దేవుని మందిరం పట్ల ప్రేమ కూడా పెరుగుతా రావాలా, దేవుని మందిరం పట్ల మక్కువ అనేది ఇంకా ఎక్కువ అవుతా రావాలా, దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించాలా, ఇంకా ప్రేమించాలా. అర్థమవుతున్నాము? చాలా చాలా ప్రాముఖ్యమైనది. సో దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ టైంకి వాళ్ళు వస్తారు. దేవుని మందిరానికి సరి అయిన సమయానికి రావడం దేవుణ్ణి ఆరాధించడంలో ఒక భాగమే. కొన్ని చర్చెస్లో 2000 మంది 3000 మంది వెళ్తారు, వాళ్ళకి ఆరాధన చేయడానికి టైం దొరకదు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారనమాట మందిరానికి. కరెక్ట్ టైంకి వచ్చి అన్ని కూడికలలో కరెక్ట్ పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ ఆరాధన చేసినట్టే. సో కాబట్టి ఇంకా ఎదుగుట అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో ఇప్పుడు సమూయేలు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉన్నాడా, మమ్మీ డాడీకి దూరంగా ఉన్నాడా? ఏం సార్? దూరంగానే ఉన్నాడు. అయినా సరే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఆయన ఎదుగుతూ ఉన్నాడు. సో కాబట్టి మనమందరం, మనకు చిన్న పిల్లలు తెలుసు, మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, మన కళ్ళ ముందే మన పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. అంటే శారీరకంగా కూడా వాడు ఎదుగుతూ ఉన్నాడు, మానసికంగా కూడా వాడు ఎదుగుతున్నాడు. అంటే ఆ తల్లిదండ్రికి ఎంత సంతోషం. పుట్టిన పిల్లోడు ఎదుగుకుండా ఇలా మరుగుజ్జులాగా ఇంతే ఉన్నాడు అంటే ఎవరికైనా సంతోషం ఉండదు? దేవుడు కూడా అంతే. ఆత్మీయ జన్మ పొందుకున్న నువ్వు నేను మనం ఏమవ్వాలి అంటే ఆత్మీయంగా ఎదగాల, పెద్దగవ్వాల. మన స్పిరిచువల్ మైండ్ సెట్ కూడా ఇంకా ఎదగాల, మన యొక్క ఆత్మీయ జీవితాలు కూడా ఇంకా ఎదగాలి. ఇప్పుడు సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర అసలు లేనే లేదు. మమ్మీ డాడీ ఏమి అంటే మందిరంలో ఆయనను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మందిరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2:12 మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై అర్థమవుతుందండి, మిక్కిలి దుర్మార్గులు. ఏది ఎవరు? పాస్టరు. మనకు అర్థమయ్యే భాషలు పాస్టరు. ఆ ఏలీకి కుమారులు ఉన్నారంట, 2 కుమారులు, హోప్ని ఫినెహాస్. వాళ్ళిద్దరూ పాస్టర్ యొక్క కుమారులు. వీళ్ళంతా ఎక్కడున్నారు? సరే, పాస్టర్ కొడుకులు తండ్రి దగ్గరనే ఉన్నారు. పాస్టర్ ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ కొడుకులు ఎక్కడ, ఏ స్థలంలో ఉన్నారు? వాళ్ళు మందిరంలోనే. మందిరంలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఇదేంటి ఏమ్మా, ఏంటిది? దేవుని మందిరంలో ఉండి మా నాయన పాస్టరు, ఆ పాస్టర్ పిల్లలం మేము అని చెప్పి అక్కడ మళ్ళీ చదవండి. 2:12 మొదటి సమూయేలు. ఏలీ కుమారులు అక్కడ ఆగండి. ఏలీ కుమారులు ఏం చేస్తున్నారంట? ఎక్కడున్నారు వాళ్ళు? వాక్యం విన్నారా, వినలేదా? పాటలు పాడినారా, పాడలేదా? పాటలు నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? అక్కడ వాళ్ళు దహన బలి అనిపిస్తున్నారు వాళ్ళు. మీరు 12వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. వాళ్ళు ఎంత దుర్మార్గ పనులు చేసినారంటే 17వ వచనం చదవండి ఒకసారి. 2:17. జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు
అసహ్యపడుటకు ఎవరు అక్కడ ఆగండి. అంటే దేవుని ప్రజలు దేవుని మందిరానికి వచ్చి మందిరంలో నేను ఆరాధన చేసి వెళ్తాను అనే ఆలోచన ఆ వ్యక్తికి వచ్చి మందిరానికి వస్తున్నాడు అంటే ఆ మందిరంలో ఏలీ కుమారులను చూడగానే వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు చూసిన తర్వాత మందిరానికి ఏం పోతాం, ఆడ ఏలీ కుమారులు దుర్మార్గ పనులు చేస్తున్నారు. దేవుని ప్రజలు మందిరానికి రావడానికి ఈ యవనులు ఏమైనారంట, కారణమైనారు. మందిరానికి ప్రజలు రావాలి అని అంటే అసహించుకుంటున్నారు. అంతటి దుర్మార్గపు పనులు ఈ యొక్క ఏలీ కుమారులు దేవుని మందిరంలో చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎక్కడున్నారు నిజంగా చెప్పాలంటే? మందిరంలోనే ఉన్నారు. వీళ్ళంతా పాస్టర్ కొడుకులండి. మరి మందిరంలో ఉండి కూడా యెహోవాను ఎరగకపోవడం ఏంటి? నేటి దినాలలో విశ్వాసులు చాలా మంది ఇలాగే ఉన్నారు. వాళ్ళు మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పాటలు వింటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు, వాక్యం కూడా వింటున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాళ్ళలో పాల్పొంపులు పొందుతున్నారు, అయినా కానుకలు అర్పిస్తున్నారు, లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదం వరకు ఉంటున్నారు, వెళ్తున్నారు. కానీ యెహోవాను ఎరగనట్టే ఉన్నారు. యెహోవాను ఎరుగుటలేదు. యెహోవా అంటే ఎలాంటి దేవుడో వాళ్ళు తెలుసుకోవట్లేదు. వస్తున్నారు, ఇక్కడ వాక్యం వింటున్నారు, ఆ గేట్ దాటగానే వాక్యం మొత్తం అవుట్. ఏదైతే వాక్యం విన్నాడో ఆ వాక్యం మొత్తం అవుట్. అసలు ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆరాధన చేసినాం. ఒక వ్యక్తి ఆరాధన చేసిన తర్వాత ఇంకో వ్యక్తి ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధన చేయడం అయిపోయిన వ్యక్తి ఇంకో వ్యక్తి యొక్క ఆరాధన విని ఆమె చెప్పాలా. కానీ ఈ రోజులలో అట్లా చేయట్లా. వాళ్ళు ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటున్నారు, ఫోన్ ఓపెన్ చేస్తున్నారు, ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటున్నారు. ఆ ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటే నువ్వు యెహోవాను ఎరుగుతావా ఎరగవా? అంతే. నువ్వు యెహోవాను ఎరగకుండా ఉండడానికి ఏమంటొస్తుంది? ఈ లోకం అంటొస్తుంది. నీ హృదయాన్ని సైతానికి ఇచ్చినావేమో చూసుకో. అసలు మందిరంలోనే ఉండి యెహోవాను ఎరగకపోవడం ఏంటి? నాకు ఆశ్చర్యం అవుతుంది. మరి మందిరంలో ఏం నేర్చుకున్నాను? ఇప్పుడు బల్లలో పాలు పొందే దానికి ముందు వచ్చిన ప్రశ్న కూడా ఇదే. నేను ఏలీ కుమారులలాగా ఉన్నానా? నేను ఏలీ కుమారులలాగా యెహోవాను ఎరగలేదా? యెహోవాను ఎరుగుట అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి మీ నాన్న పెద్ద మెంటరోడు, ఆయన అన్ని మెంటల్ పనులే చేస్తున్నాడు అని అందరూ అంటున్నాడు. నేనేమంటాను? ఏమో అది నిజమే అంట. మా నాయన గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మా నాయన ఎలాంటి వాడో నాకు ఎరుగుట. మా నాన్న ఎలాంటి వాడో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను కన్న నా తండ్రి ఎలాంటి వాడో నాకు తెలుసు. ఈ పరలోకపు తండ్రి ఎలాంటి వాడో కూడా నువ్వు తెలుసుకోవాలా. మరి నీ కన్న తండ్రే దుర్మార్గ పనులు చేయకపోతే నీ కన్న తండ్రి గురించే ఎవడో ఒక మాట అంటే నువ్వు మా నాన్న నాకు తెలుసు అన్నప్పుడు యెహోవాను ఎరగవా? యెహోవా ఎలాంటి వాడో తెలుసుకోవా? ఖచ్చితంగా నువ్వు నేను ఎరగాల. సో ఎలా తెలుస్తుంది అని అంటే నా క్రియలను బట్టి, నేను చేసే పనులను బట్టి నేను యెహోవాను ఎరిగినానా ఎరగలేదా అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు నా ప్రవర్తనని ఎవ్వరూ గమనించట్లేదు. ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్లో నా ప్రవర్తన ఎవరు చూడట్లేదా? బస్సులో ప్రయాణం చేస్తున్నాను, బస్సులో నా ప్రవర్తన ఎవరు చూడట్లేదా? బస్సులో నా పక్కన కూర్చున్నోడికి అర్థమైపోతుంది నేను సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాను. ఆ సెల్ ఫోన్లో చూడడం కూడా ప్రవర్తనలే. సో నా ప్రవర్తనను బట్టి నేను యెహోవాను ఎరిగినానా యెహోవాను ఎరగలేదా? ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులయ్యుండి యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు అంటండి. మామూలు దుర్మార్గులు కాదు. ఇప్పుడు మళ్ళీ ఆలోచించండి. ఏలీ చర్చిలో ఉన్నాడు, ఏలీ కుమారులు చర్చిలో ఉన్నారు. సమూయేలు ఎక్కడ ఉన్నాడు? అదే చర్చిలో ఉన్నాడు. ఇప్పుడు ఏలీ కుమారులు ఏ దుర్మార్గపు పనులు అయితే చేస్తున్నారో ఆ దుర్మార్గపు పనులు సమూయేలు చూసినాడా చూడలేదా? ఏమా చూసినాడా చూడలేదా? ఆ నేర్చుకున్నాడా నేర్చుకోలేదా?
అమ్మా నేను వెళ్ళిపోతాను ఇంకా. లోకంలో మనం చాలా చూస్తాం కదా. ఇప్పుడు లోకంలో లోకస్తుల క్రియలు మనం నేర్చుకోవద్దా? లోకంలో ఎందుకు సంఘాలలోనే పరిస్థితులు ఏం బాగలేవు అసలు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఏలితో మాట్లాడినాడా? ఏలి కుమారులతో మాట్లాడినాడా? సమూయేలుతో మాట్లాడినాడా? దుర్మార్గపు పనులు చేసేటోళ్ళతోని, గొడవలు చేసేటోళ్ళతోని, యెహోవాను ఎరగని వాళ్ళతో దేవుడు అసలు మాట్లాడు. నా పవిత్రత నాదే, నా ఆత్మీయత నాదే, నా రక్షణ నాదే, నా విశ్వాసం నాదే. సంఘంలో విశ్వాసులు ఎవరెట్లనైనా ఉండరు, నాకు అనవసరం. నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదే, నా సమర్పణ నాదే, నీ సమర్పణ నీదే, నీ పరిచర్య నీదే, నా పరిచర్య నాదే. దేవుడు చూసేది నువ్వు యెహోవాను ఎరిగినావా, ఎరగలేదా? ఏ స్టాండర్డ్ వరకు నువ్వు యెహోవాను ఎరిగినావు? అందరూ ఒకే స్థలంలో ఉన్నారు, కానీ సమూయేలు మాత్రం వాళ్ళ దుర్మార్గపు పనులు నేర్చుకోలేడు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ. నీ నుండి, నా నుండి దేవుడు కోరుకుంటుంది కూడా అదే. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, ఇంకా ఎదుగుతున్నాడు అంటే దానికి సూచన ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న చెడుతనం కానీ, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం కానీ, ఈ లోకంలో ఉన్న దుర్మార్గపు పనులు ఏవి కూడా నా లోపలికి నేను రానివ్వను. అది టీవీ ద్వారా అయినా సరే, సెల్ ఫోన్ ద్వారా అయినా సరే, నా కంటి ద్వారా అయినా సరే, లేకపోతే తలపుల ద్వారా అయినా సరే, దేని ద్వారా అయినా సరే, నేను దుర్మార్గపు పనులని, లేకపోతే దుర్మార్గపు ఆలోచనని, పనికి మాలిన ఏ చెత్త కూడా నా హృదయంలోనికి నేను రానివ్వను. ఆత్మీయంగా ఎదుగుతున్నాను అంటే దానికి సూచన. నేను నా పవిత్రతని కాపాడుకుంటాను, నా ఆత్మీయతని కాపాడుకుంటాను, నా ఆత్మీయ జీవితం పట్ల చాలా సీరియస్ గా నేను ఉంటాను. చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయము మంచి మాట ఉందా? 1 సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనం చాలా మంచి మాట ఉందా? 1 సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా, అక్కడ ఒకటి చూసినాము, యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. రెండోది చూసినాము, ఇంకనూ ఎదుగుచుండెను. ఇప్పుడు మూడోది ఏం చూసినాం? పెద్దవాడైపోయాడు. ఆత్మీయంగా మనం అందరం కూడా పెద్దవాళ్ళం అవ్వాలా. అది దేవుని యొక్క కోరిక, అది దేవుని యొక్క ఆశ. ఇప్పుడు ఒక వచనం చదవండి, హెబ్రీ 11:24 ముగించేద్దాం. హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడైనాడు అనే దానికి సూచన ఏంటి అని అంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం అనేది పెరుగుతుందండి. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అంటే నా లోపల విశ్వాసం అనేది కూడా పెరుగుతుంది. ఆ దేవుని మీద ఆధారపడి జీవించుడు నేను నేర్చుకుంటాను. నేను నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు బ్రతికి ఉన్న దేవుడు. నేనేదో విగ్రహాన్ని నమ్ముకోలేదు, ఒక రాయిని నమ్ముకోలేదు, ఒక ఫోటోని నమ్ముకోలేదు, సజీవుడైన దేవుని నమ్ముకున్నాను. కాబట్టి నా లోపల విశ్వాసం పెరుగుతుంది. ఇవన్నీ సూచనలు అండి, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే దానికి సూచనలు ఏంటి అంటే, ఒకటి, లోకంలో ఉన్న భ్రష్టత్వం నా లోపలికి రానివ్వను. ఒకటి. రెండోది, చర్చిలో పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే నేను అసలు పట్టించుకోను. నా ఆత్మీయత నాదే, నా విశ్వాసం నాదే, నా పవిత్రత నాదే, నా యొక్క ఆత్మీయ జీవితం నాదే. చర్చిలో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి సమూయేలు చర్చి నుంచి పారిపోవచ్చుగా. ఈ దేవుని వాక్యం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఈ రోజు హెబ్రోన్లో పరిస్థితులు చూసి చాలా మంది వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీరంతా మెంటోళ్ళు అంటలేను. సమూయేలు గనక చర్చిలో పాస్టర్ ఉన్నాడు, పాస్టర్ కొడుకులు దుర్మార్గ పనులు చేస్తున్నారు, పాస్టర్ వాళ్ళని ఏమీ అనట్లేదు, బహుశా ఆరాధన అంటే ఇదేనేమో, నేను కూడా అదే నేర్చుకుంటా అనుకోవచ్చుగా. దేవునికి సమూయేలుకి ఉన్న సంబంధం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు తనకు తానే సమూయేలుకు ప్రత్యక్షపరిచినాడు. దేవుడే సమూయేలుకు వాక్యం నేర్పించినాడు.
దేవుడే సమూయేలుకు సంఘములో క్రమం నేర్పించినాడు. దేవుడే సమూయేలుకు సంఘములో ఆరాధన నేర్పించినాడు, యాజక సేవ నేర్పించినాడు, బలి అర్పించుట నేర్పించినాడు, ధూపం వేయుట నేర్పించినాడు, అన్ని నేర్పించినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు యెహోవా స్వరాన్ని వినే భాగ్యం కోల్పోతావు. జాగ్రత్త. అందుకే ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి టు కమ్ టు దిస్ చర్చ్. ఈ యొక్క స్థలానికే మీరు వస్తే ఈ దేవుడు అనేవాడు ఎలా మాట్లాడతాడో, ఎలా డీలింగ్ చేస్తాడో మనకు అర్థమవుతా. చదువమ్మ. మోషే పెద్దవాడైనప్పుడు, విశ్వాసమును బట్టి, సో నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అంటే నా లోపల విశ్వాసం అనేది పెరుగుతుంది. సో నేటి దినాలలో విశ్వాసం అనేది అసలు చూడటమే లేదు. ఆ విశ్వాసం అనేది నాకైతే ఎక్కడా కనబడట్లేదు. అసలు ప్రత్యేక కూడికలు పెట్టుకుంటాము అని అంటే వాళ్ళ లోపల విశ్వాసం కూడా కనబడట్లేదు. అంతా సమర్పించుకోండి 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 అనే మాటలు వినబడుతున్నాయి, కానీ వేరే మాటలు ఏమీ వినబడట్లా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఆగండి. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడైనాడు అని అంటే దానికి సూచన ఏంటి అంటే నా లోపల విశ్వాసం పెరుగుతుంది. ఆ యొక్క విశ్వాసము ఏమి అంటే దేవుని మీద ఆధారపడి జీవించుడు నేను నేర్చుకుంటాను. నన్ను చూసుకోవడానికి దేవుడు ఉన్నాడు. నాకు ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం దేవుడు ఇస్తాడు. నాకు అనారోగ్య పరిస్థితి ఉందంటే ఈ పరిస్థితులన్నింటినీ దేవుడు తారుమారు చేసేస్తాడు, వాడిని తీసేస్తాడు. శరీర జీవితం ఒక జీవితం అనండి. ఈ శరీర జీవితం ఒక జీవితం. ఎంతసేపు శరీర జీవితము శరీర జీవితము శరీర ఆశీర్వాదాలు శరీర ఆశీర్వాదాలు. ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, ఈ శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమలు ఉన్నాయి, పిల్లలకు ఉద్యోగాలు లేవు, పెళ్లిళ్ళు అయితే లేవు. ఇవేనా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం అనేది పెరిగింది. నేను ఆత్మీయంగా పెద్దగా అవుతున్నానంటే నా లోపల విశ్వాసం పెరుగుతుంది. ఎంత హై రేంజ్ వరకు విశ్వాసం పెరుగుతుంది అంటే లోకంలో ఎవరి మీద కూడా నేను ఆధారపడను, కేవలం దేవుని మీదే ఆధారపడతాను. ప్రతి చిన్న విషయానికి నేను దేవుని దగ్గరికే వెళ్తాను. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈ లోకములో ధనము సంపాదించడం కంటే, ఈ లోకములో పేరు సంపాదించడం కంటే, ఈ లోకములో అధికారం సంపాదించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తా శ్రమలలో సంతోషిస్తాడండి ఒక వ్యక్తి. ఇది ఎన్నో సూచన? ఐ థింక్ 4వ సూచన ఇది. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దగా అవుతున్నాడు అంటే శ్రమలు వచ్చినప్పుడు ఏడవడం కాదు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు. దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తా, శ్రమలని ఇష్టపడుతున్నాడు, శ్రమలలో సంతోషిస్తున్నాడు. నాకు శ్రమలు వస్తేనే మంచిది అంటున్నాడు ఆయన. ఇప్పుడు మోసే మెంటలోడా? ఐగుప్తు యొక్క సకల విద్యలో ఆయన నీట్ ఎగ్జామ్ మనం మోసేకి రాపించినాం అనుకోండి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆయన ఎంసెట్ ఎగ్జామ్ మోసేకి రాపించినాం అనుకోండి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మోసేతో మీరు క్రికెట్ ఆడిపియండి, బేస్బాల్ ఆడిపియండి, ఫుట్బాల్ ఆడిపియండి, లేకపోతే కిక్ బాక్సింగ్ ఆడిపియండి, ఏ విద్య అయినా సరే అన్నిట్లో నెంబర్ 1 ఎవరు? మోసే. సకల విద్యలలో ప్రవీణుడు. అన్ని ఆయనకు తెలియని విద్యనే లేదు అసలు. చదువులో ఆయననే, ఆటలో ఆయననే, వాక్యం చెప్పడంలో ఆయననే, ప్రార్థన చేయుటలో ఆయననే, పాటలు రాయడంలో ఆయననే, అన్ని ఆయననే. సకల విద్యలో ప్రవీణుడు, అన్ని విద్యలు వచ్చు. చదవమ్మా. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే, అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే. అక్కడ ఆగండి. అల్పకాలపు పాప భోగం. ఈ లోకంలో మనం జీవించేది కొంతకాలమే. ఆ కొంతకాలం కూడా పాపం చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? సో మోషే ఎంత మంచి తీర్మానం తీసుకున్నాడు కదా. ఆ పాప భోగాన్ని నేను అనుభవించను, ఆ పాపము నాకు అసలు వదలదు. ఆత్మీయంగా పెద్దవాడు అవుతున్నాడు అంటే దానికి సూచనలండి. ఆ అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, శ్రమ అనుభవించుట మేలు, శ్రమలు నాకు మేలు. ఏమా? ఆత్మీయంగా పెద్దవారు అవుతున్నారు అంటే ఏంటి? సిగ్నల్. ఆత్మీయంగా పెద్దవారు అవుతున్నారు అంటే దానికి సిగ్నల్ ఏంటి అంటే శ్రమలు నాకు మేలు, నా మేలు కొరకే శ్రమలు వచ్చినాయి అని చెప్పి ఎవరైతే అంటారో వాళ్ళు ఆత్మీయంగా పెద్దవాళ్ళు అయిపోయారు. ముందుకు జన్మమ్మ.
ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు అక్కడ ఆగండి. మోషే ఎవరంట? ఫరో కుమారుడు ఫరో ఎవరు? ఐగుప్తు రాజు. అసలు ఫరో తర్వాత రాజు ఎవరు అవ్వాలి అని అంటే మోషేనే. నెక్స్ట్ రాజు నువ్వే కాబట్టి నీకు అన్ని విద్యలు నేర్పించినాం మేము. ప్రతి సకల విద్యలో నువ్వు ప్రవీణునివి. ఎందుకు అంటే ఆ రాజుగారి తర్వాత నెక్స్ట్ రాజు నువ్వే. సో ఆ స్థానాన్ని కూడా మోషే ఏం చేసినాడు? ఏం వాక్యం అండి ఇది! అసలు ఆ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు గుండెలు అదిరిపోయినాయి. ఆ స్థానాన్ని ఎట్లా వదిలిపెట్టినాడు ఆయన? సీఎం పోస్ట్ని వదిలిపెట్టినాడు, పిఎం పోస్ట్ని వదిలిపెట్టినాడు. అది విశ్వాసం అంటే. ఆత్మీయంగా పెద్దవారు అవుతున్నారు అంటే అది. చర్చిలో ఏ స్థానం కూడా ఆ వ్యక్తి కోరడు అసలు. నన్ను హెచ్చించాలనుకుంటే ఆ దేవుడు హెచ్చిస్తాడు. ఆయన సమయం కొరకు నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆ స్థానాన్ని కూడా ఆయన వదులుకున్నాడు. సో ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడు అవుతున్నాడు అని అంటే ఇవన్నీ సూచనలు. మరి ఇప్పుడు ఈ సూచనలలో ఏ ఒక్క సూచన అయినా నేను నెరవేరుస్తున్నానా? ఏమో ఏ ఒక్క సూచన అయినా నేను నెరవేరుస్తున్నానా? ఇప్పుడు మనము నెరవేరుస్తున్నామా? ఏమీ నెరవేర్చకుండా బలలో ఎట్లా పాల్పొందుదాం మరి? అందుకే పరీక్ష, ఇదే పరీక్ష. సో ఈ యొక్క పరీక్షలోనే నువ్వు నేను నెగ్గాల. సో కాబట్టి దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ ఏంటి అంటే సమూయేలు ఏ విధంగా అయితే ఎదిగినాడో, సమూయేలు ఏ విధంగా అయితే ఇంకా ఎదిగినాడో, మోషే పెద్దవాడైపోయినాడండి. పెద్దవాడైపోయినాడు. ఐగుప్తు ధనాన్ని కూడా వదిలేసినాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ముందు చదవమ్మా. అది అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు నీ దృష్టి ఎక్కడుంది? నీ దృష్టి దేని మీద ఉన్నది? మోషే అవన్నీ ఎందుకు వదులుకున్నాడు అంటే అక్కడనే ఉంది. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి పెట్టినాడు. పరలోక ఆయన దృష్టి మొత్తం పరలోకం వైపే ఉంది. పరలోకాన్ని ఆయన చూసినాడు. ఆయన కళ్ళన్నీ ఎప్పటికీ పైకే ఉన్నాయి. అంతేగాని భూ సంబంధమైన వాటిని ఆయన అసలు చూడలేదు. భూ సంబంధమైన వాటిని పట్టించుకోలేదు. నా పిల్లలకు ఉద్యోగం లేదా? పోనక్కడ దేవుడు చూసుకుంటాడు. ఆ ఉద్యోగం కోసం నేనేమైనా ప్రాకులాడన్నా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని మీరు చింతించండి. వాటి గురించే ఆలోచించండి. అవే కావాలి మనకు. అవును, అవే కావాలి కదా. అవి తప్ప వేరే యుద్ధం వద్దు. చింతించండి అని ఉందా, చింతించకండి అని ఉందా? దాని తర్వాత ఏముంది మా వచనం? అవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలుసా తెలీదా? ఎన్ని రోజులండి ఇట్లా ఎంతసేపు శరీర జీవితము, శరీర జీవితము, శరీర జీవితం, ఎంతసేపు శరీర జీవితమేనా? ఆత్మీయ జీవితం వద్దా? వద్దంట. ఎంతసేపు ఏమి తిందుమా అంటే ఉద్యోగం వస్తే మనకు ఆహారం, మన ఆహారం మనకు వచ్చినట్టేగా. అంటే ఉద్యోగం గురించి చింతించాలని చింతించొద్దు. మీకు వాక్యం అర్థం అవుతుందా లేదా అంటే let us change our mindset. మన యొక్క ఆలోచించే విధానాన్ని మనం ఏం చేయాలా? మార్చుకుందాం. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినాం. భక్త సింగ్ తాత అని ఒక తాత ఉండేటోడు. మీరు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ ఆయన యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళ డాడీకి చెప్పిండట. ఏమని చెప్పినాడంటే ఆయన సిక్కులు ఆయన వాళ్ళ డాడీకి ఉత్తరం రాసిండట. డాడీ, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. యేసు ప్రభు నా పాపాలు కడిగినాడు. నేను బైబుల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, దేవుని ఆరాధన చేస్తున్నాను. నాకు శాంతి, సమాధానం, నెమ్మది ఉంది. యేసు ప్రభు నా పాపాలు కడిగినాడు. నేను ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్నాను. నేను ఏం చేసినానంటే ఇంటికి కత్తిరించుకున్నాను, గడ్డం కత్తిరించుకున్నాను అని వాళ్ళ నాయనకు ఉత్తరం రాసిండట. ఫలానా తారీఖు రోజు నేను ఇండియాకి వస్తున్నాను, ఎయిర్పోర్ట్లో మీరు నన్ను కలవచ్చు అని అంటే వాళ్ళ డాడీ సరే ఎయిర్పోర్ట్కి వచ్చినారు, కలిసినారు. ఆయనను తీసుకొని కారులో పోతున్నారు. కారులో పోతా ఉంటే ఆ కారులో వాళ్ళ డాడీ మాట్లాడినాడు. ఇప్పుడు నాయన, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నా అని చెప్పినావు, మంచిదే, నువ్వు ప్రార్థన చేసుకో,
ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, ఆరాధన చేసుకో, చర్చ్ కూడా వెళ్ళు, కానీ నీ సాక్ష్యం మాత్రం ఎవరికి నువ్వు చెప్పొద్దు. నేను యేసు ప్రభువును నమ్ముకున్నా అని నీ సాక్ష్యం ఎవరికి కూడా. మన కుటుంబం చాలా పెద్ద కుటుంబం, మన బంధువులలో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ఇబ్బందులు అవుతాయి. నీ సాక్ష్యం మాత్రం ఎవరికి చెప్పకరా నాయన ప్లీజ్. ఆయన ఏమన్నాడు తెలుసా మీకు? నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను నానా, నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను అని అన్నాడు. అన్నాడు దాని తర్వాత అట్లా అయితే నా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా నీకు ఇయ్యలేదు. వాళ్ళ నాయన అన్నమాట, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నేను నీకు. ఆయన జేబులో ఉన్న పైసలు కూడా తీసి వాళ్ళ నాయనకి ఇచ్చేసి ఈ బైబిల్ పట్టుకొని కారు దిగేసిండు ఆయన. ఏమో అసలు నిజం చెప్పాలంటే వాళ్ళకి బోరడంత వ్యవసాయ భూమి ఉంది, 100 ఎకరాలలో వ్యవసాయ భూమి ఉన్నది వాళ్ళకు. 2 ఇంజనీరింగ్లు చేసిండు ఆయన. వాళ్ళ నాయన మనకు వ్యవసాయ భూమి ఉంది, మన ఇంట్లోనే వ్యవసాయానికి సంబంధించిన ఇంజనీర్ ఉండాలి అని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదువు బయట దేశంలో చదవడానికి పంపించిండు ఆయన. అరే నా ఆస్తి, నా తర్వాత ఆస్తి అంతా నువ్వే చూసుకుంటావేమో, నువ్వే నడిపిస్తావేమో అని నేను నీకు అగ్రికల్చర్ చదువు చదివిపిస్తే నువ్వేం చదువు చదువుకొని వచ్చినావురా? నువ్వేం నేర్చుకొని వచ్చినావు? చిల్లి కప్ప కూడా అయితే నీకు వెళ్ళిపోయింట్ల నుంచి. ఆయన ఏం చేసిందండి? ఆయన జేబులో ఉన్న డబ్బులు కూడా తీసి ఇచ్చేసి నువ్వు నేను వదులుకుంటావు అని చెప్పాను. ఆత్మీయంగా పెద్దవారు అంటే అర్థమవుతుందా? మోషే ఏం చేసినాడు? ఐగుప్తు ధనాన్ని, ధనం అంటే అర్థమవుతుంది కదా మీకు? మోషే ఐగుప్తు ధనాన్ని, ఆ భక్త సింగ్ తాత ఏం చేశాడు? అసలు భక్త సింగ్ తాత వేస్ట్ పని చేశాడు. అసలు నేను నీ కొడుకునే కదా, నా ఆస్తులో రావాల్సిన భాగం నాకు ఇచ్చేసేయి, నేను చర్చే కట్టుకుంటా. ఏమ్మా నేనేం చేస్తా? ఈ రోజుల్లో ఇట్లా విశ్వాసులు మీకు అర్థమవుతలేదు. కన్న తల్లిదండ్రులతోనే ఆస్తుల కాడ గొడవలు తీస్తున్నారు. మా దగ్గరకు వస్తారు, తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు, ఏడుచుకుంటా, బాబు ప్రార్థన చేయి బాబు, నా కొడుకు కోడలు కొట్లాడుతున్నారు, నా కూతురు అల్లుడు కొట్లాడుతున్నారు, ఆస్తులు కావాలంట వాళ్ళకి, వాళ్ళు చర్చ కట్టుకుంటారు అంటారు. ఆ భక్త సింగ్ తాత కూడా గంట చేస్తే అయిపోతుండే కదా, నేను నీ కొడుకునే కదా అన్న, కొంచెం ఇవ్వచ్చు కదా నాకు, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నేను పోతే చర్చ కట్టుకుంటా, దేవుని సేవ చేసుకుంటున్నారు అనొచ్చు కదా. అది మంచి ఆలోచన కాదు? మంచి ఆలోచన కాదంటారు. ఒకవేళ ఆయన కనుక అట్లా చేసి ఉంటే వాళ్ళ అమ్మ నాయన రక్షణ పొందేటోళ్ళు కాదు, నీకు తెలియదు. అర్థమవుతుందా? ఒకవేళ ఆయన కనుక అలా చేసి ఉంటే నీకు పైసలే కావాలి, మాకు పైసలే కావాలి, నీ దేవుడు కూడా పైసలే, మా దేవుడు కూడా పైసలే, నువ్వేమేదో ఒక నమ్మకరావాయి. కానీ తర్వాత భక్త సింగ్ తాత గారు సాక్ష్యం చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మ కూడా రక్షణ పొందింది, వాళ్ళ నాయన కూడా, వాళ్ళ నాయనకి ఆయననే బాప్తిసం ఇచ్చినాడంట. కొన్ని వదిలిపెట్టుట ద్వారా కొన్ని ఆత్మలు లోపలికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా పెద్దవారు అసలు నిజంగా అవన్నీ ఎట్లా వదులుకోబోతుంది నాకైతే ఆశ్చర్యం అవుతుంది. నేటి దినాలలో చాలా పరిస్థితులు అన్నీ చాలా తారుమారు ఉన్నాయి. సరే ఏది ఏమైనా నువ్వు నేను సమూయేలు లాగా ఉండాలా అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. 4 మాటలు మనం చూసినాం, ఒకసారి 3 మాటలు మనము చూసినాం. 1 సమూయేలు ఎదుగుట, 2 ఇంకా ఎదుగుట, 3 ఆత్మీయంగా పెద్దవారు అవ్వుట. 4వ మాట చూడండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 20వ వచనం. ఇది ఒక్క మాట చూసి ముగించేస్తాం. అందరు తీయండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని, చాలు, యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. ఆత్మీయ స్థిరతలోనికి నువ్వు నేను రావాలా? చదవమ్మా. యెహోవా ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. వాహ్,
తాను మొదలుకొని బెయర్షెబా అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అని అర్థం. సో సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు, లేకపోతే ఎల్బెతేల్ ప్రార్థనా మందిరం సూరారం వాళ్ళు ఆత్మీయంగా స్థిరపడ్డారు అనే సంగతి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తెలియబడాలి. అర్థమవుతుంది? సో ఆత్మీయ స్థిరతలోనికి నువ్వు నేను రావాలి. ఇది దేవుని యొక్క కోరిక. ఇంకొక వచనం చూడండి, 1 సమూయేలు 7:15. అక్కడ కూడా అదే మాట ఉంటుంది. 1 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. తాను బ్రతుకు దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఒక వ్యక్తి ఆత్మీయంగా స్థిరతలోనికి వచ్చినాడు అంటే ఆయన పిలుపు ఏంటో తెలుసుకుంటాడు, ఆయన వరం ఏందో తెలుసుకుంటాడు, ఆయన పని ఏందో తెలుసుకుంటాడు, ఆయన పరిచర్య ఏందో తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఇంకా అదే పని, ఆ పని తప్ప వేరే పని అసలు లేనే లేదు. నా పని ఇంతే, నేను యెహోవాకు ప్రవక్తని, నేను న్యాయాధిపతిని, నేను యాజకుడను, ఇంకా నా యాజక సేవనే నేను చేస్తాను అనేది నువ్వు నేను తెలుసుకోవాలి. సో 4 మాటలు మనం చూసినాం. 1 ఆత్మీయంగా ఎదుగుట, 2ది ఇంకా ఎదుగుట, 3ది ఆత్మీయంగా పెద్దవారవుట, 4ది ఆత్మీయంగా స్థిరపడుట. ఒక్క వచనం చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 1-3 వచనాలు మనందరికీ బాగా తెలుసు. 1 పేతురు 2వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును. ఇక్కడ నుండి గమనించండి, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి కొన్ని అణచివేసేస్తున్నాయంట. అందరూ చూసారా? ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి కొన్ని అణచివేసేస్తున్నాయంట. 1 దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. అది అక్కడ ఆగండి. ఈ 5 కూడా ఏం చేస్తున్నాయంట? ఆత్మీయంగా ఎదగకుండా అణచివేసేస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఆత్మీయ జీవితంలో నువ్వు నేను ఆత్మీయంగా ఎదగకుండా ఈ 5 రకాల పరిస్థితులు, దుష్టత్వము, దాని తర్వాత దూషణ, దాని తర్వాత కపటము, దాని తర్వాత వేషధారణ, దాని తర్వాత అసూయ, ఇవన్నీ కూడా మానుకోండి. ఇవి మానుకోకుండా నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అంటే నువ్వు అబద్ధికునివి. అర్థమవుతున్నాము? ఎంతమంది వాక్యం అర్థమైంది? యథార్థంగా చెప్పండి. ఇవన్నీ మానుకుంటేనే నేను ఆత్మీయంగా ఎదుగుతాను. ఇవన్నీ లోపలనే పెట్టుకొని నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఉన్నతమైన స్థాయికి వచ్చేసినాను, ఆత్మీయంగా పెద్దవాడిని అయిపోయినాను, ఆ దృష్టంతా నా తండ్రి సంపాదించిన ఆస్తి మీదనే ఉన్నది, ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు, నేను పెద్దగా అవుతున్నా పెద్దగా అవుతున్నా పెద్దగా అవుతున్నా. ఫేక్. లెట్స్ వేకప్, లెట్స్ వేకప్ అండ్ స్మెల్ ద కాఫీ అని లోకంలో అంటారు. తెలుసా మీకు? లెట్స్ వేకప్ అండ్ స్మెల్ ద కాఫీ. ఇప్పటి వరకు కాఫీ యొక్క వాసన ఎట్లుంటుందో నువ్వు చూడలేవేమో, పండుకున్నావేమో, ఒకసారి లేవు. లెట్స్ వేకప్ అండ్ స్మెల్ ద కాఫీ. ఆ కాఫీ వాసన ఎట్లుంటుందో కనీసం చూద్దాం. సో లెట్స్ వేకప్. ఈ రోజు నుండి మనము ఆలోచించుకునే విధానాన్ని మార్చేద్దాం. సో కాబట్టి ఆత్మీయంగా ఎదుగుట, ఆత్మీయంగా ఇంకా ఎదుగుట, ఆత్మీయంగా పెద్దవారవుట, ఆత్మీయంగా స్థిరపడుట. మోకరించండి, ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యం దీవించండి.